ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన గద్దరు నక్సలిజం వైపు ఎందుకు మళ్ళీ ఉంటాడు? ఒక రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది వరంగల్లో ఉంటే ఆ కాలేజీలో మెజారిటీ విద్యార్థులు నక్సలైట్లుగానో లేకపోతే నక్సలైట్ సానుభూతి పరులుగానో ఉండడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? తెలంగాణ ప్రజలు నక్సలైట్లను పిలవకుండా అన్నలు అక్కలను పిలవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? తెలంగాణ సమాజానికి నక్సలిజానికి ఉన్నటువంటి సంబంధం ఏంది? ఈ కాంటెక్స్ట్ అంతా నేను ఎందుకు మాట్లాడుతా ఉన్నా అంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఆ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టరు 2026 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్తున్నాడు. అయితే వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా నక్సలిజాన్ని అంతం చేసేలాగా కనపడట్లేదు. నక్సలిజం అంటే ఒక సామాజిక సమస్యగా చాలామంది మేధావులు కావచ్చు, చాలా ప్రభుత్వాలు గాను గుర్తించినాయి అనమాట. అయితే నక్సలిజాన్ని ఒక క్యాన్సర్తో పోల్చిరనమాట వీళ్ళు, ఈ ప్రభుత్వం. అంటే సామాజిక సమస్య అంటే సమాజంలో జరిగిన అణచివేత, దౌర్జన్యము, దోపిడీ, వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రతి సమాజంలో ఒక తిరుగుబాటు వ్యవస్థ ఉంటుంది. అది భారతదేశంలో నక్సలిజం రూపంలో లేట్ 60sలో బెంగాల్లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత తెలంగాణకు స్ప్రెడ్ అయిందనమాట. తెలంగాణకు స్ప్రెడ్ అవ్వడానికి రెండు కారణాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్యూడల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని దోపిడీ చేయడం, దౌర్జన్యం చేయడం, అరాచకాలు చేయడం, శ్రమ దోపిడీ చేయడం, ఇదొక కారణం అయితే, ఆదివాసీ కొండల్లో, గిరిజన ప్రాంతాల్లో, గిరిజన గూడాల్లో జరుగుతున్నటువంటి భూమి హక్కు పోరాటమే, ఈ రెండు కారణాలే తెలంగాణలో నక్సలైట్ ఉద్యమానికి నాంది వేసినాయి అన్నమాట. దొరయేందిరో వాని పీకుడేందిరో అని తెలంగాణ మట్టిలోనే ఒక విప్లవ చైతన్యాన్ని సృష్టించింది నక్సలైట్ మూమెంట్. ఇది ఎవరు అవునన్నా, ఇది ఎవరు కాదన్నా సరే, తెలంగాణ సమాజంలో అణిచివేయబడ్డ, దోపిడీ చేయబడ్డ, దౌర్జన్యానికి గురి కాబడ్డ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకి నక్సలిజమే ఒక వాయిస్గా మారింది. తర్వాత నక్సలైట్ మూమెంట్ అనేది ఏ డైరెక్షన్ తీసుకుందో ఈ యొక్క వీడియోలో లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల దగ్గర నక్సలైట్లు ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, సిఆర్పిఎఫ్, కోబ్రా, స్టేట్ పోలీస్ వ్యవస్థల్ని అక్కడ మోహరించి కేవలం 1000 మంది నక్సలైట్లు ఉన్నారని చెప్తున్నారు అనమాట. వీళ్ళని అంతం చేయడానికి దాదాపు 1,00,000 మంది ఫోర్స్ని అక్కడ పెట్టిందనమాట. ఇది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే, నక్సలైట్లు ఇన్ని సంవత్సరాలు ఏం చేసిరో, ఏ వర్గాల కోసం కొట్లాడిరో, తర్వాత వాళ్ళ డైరెక్షన్ ఎట్లా మార్చుకున్నారో, ఇప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క ఉద్యమ పంద అనేది కరెక్టో కాదో అని ఒక ఎవాల్యూషన్లు ఉన్నారో, అసెస్మెంట్లు ఉన్నారో, ఇదంతా పక్కన పెడితే నక్సలైట్లు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలకు వస్తామని చెప్పి గవర్నమెంట్కి ఒక ప్రతిపాదన చేశారు. గవర్నమెంట్ ఈ ప్రతిపాదనని లెక్క చేయకుండా ఇంకా అంతం చేస్తాం, చంపేస్తాం అని అప్రజాస్వామికంగా వెళ్ళడం అనేది చాలా దారుణం. నక్సలైట్లు ఇన్ని సంవత్సరాలు ఏమైనా చేయొచ్చు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలకు వస్తా అన్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. మేధావి వర్గం కావచ్చు, అకాడమిషియన్స్ కావచ్చు, ఇప్పటికే గవర్నమెంట్కి ప్రపోజల్స్ ఇచ్చి ఉన్నారనమాట. నక్సలైట్ దళంలో పనిచేసిన మాజీ నక్సలైట్లు కూడా ప్రభుత్వానికి బహిరంగంగా లేఖలు రాయడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం చాలా క్రూరంగా వ్యవహరిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఎవరు డిస్కస్ చేసిరో చేయలేదో కానీ, ఐడియాలజికల్ ఎనిమీ కమ్యూనిజం కాబట్టి బీజేపీ ఇంకొంచెం క్రూరంగా వ్యవహరిస్తుంది. అంటే వాళ్ళు ఈ దేశానికి చెందిన పౌరులే, ఈ దేశంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలకు, అరాచకాలకు వాళ్ళు వ్యతిరేకంగా చైతన్యవంతులై అడవులకు పోయిరు, ఈ దేశ పౌరులే అనేటువంటి ఆ సెన్స్ అనేది ఏదైతే ఉందో, హ్యుమానిటేరియన్ సెన్స్ ఏదైతే ఉందో, అది గవర్నమెంట్ మిస్ అవుతుంది. సుప్రీంకోర్టు కూడా గతంలో ఏం చెప్పిందంటే, నక్సలైట్ సింపతి ఉండడం అనేది అదేమి నేరం కాదని చెప్పిందనమాట. ఎవరైతే కాల్పులు విరమించండి, నక్సలైట్లతో చర్చలకు రండి అని చెప్తున్నారో వాళ్ళని అర్బన్ నక్సలైట్లని పిలుస్తున్నారు, వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు. అంటే బీజేపీలో ఉన్న వాళ్ళు, బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు, బీజేపీకి డంకా బజాయించే వాళ్ళు మాత్రమే దేశభక్తులు అనే వాతావరణాన్ని, ఒక హేట్ ఎన్విరాన్మెంట్ని బీజేపీ క్రియేట్ చేసింది. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, మిలిటరీని అక్కడ డిప్లాయ్ చేసింది. ఒక పక్క నక్సలైట్లు ఆ కర్రెగుట్ట మీద ఉన్నారన్నమాట. మధ్యలో ఎవరున్నారు? కోయ, గోండు, చెంచు లాంటి అమాయక గిరిజన జాతులు ఈ యొక్క మధ్యలో ఈ ఫైట్లో వాళ్ళు నలిగిపోతున్నారు అనమాట. అసలు కథ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఫైట్ జరుగుతున్న ఏరియా ఏదైతే ఉందో ఆ అడవుల అడుగున రిచ్ మినరల్స్ ఉన్నాయి. తర్వాత ఆ అడవుల్లో టింబర్ ఉందన్నమాట. వీళ్ళు కార్పొరేట్ శక్తులైన జిందాల్ కావచ్చు, అదాని కావచ్చు, వీళ్ళకి పార్టీ ఫండింగ్ ఇవ్వడం లేకపోతే ఫైనాన్షియల్గా వెనకుండి నడిపించడం వల్ల వాళ్ళ చేసి పెట్టరు కాబట్టి వీళ్ళు కూడా ఏదో ఒక చేసి పెట్టాలి కాబట్టి
మధ్యలో ఉన్న గిరిజనుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాల్పులు జరుగుతున్న క్రమంలో భయంకరమైన హింసను గిరిజనులు చూడాల్సి వస్తుందన్నమాట. గవర్నమెంట్ చెప్పట్లేదులే కానీ అఫీషియల్గా ఎంతమంది చచ్చిపోయారు ఏందనేది. ఈ క్రమంలో గిరిజనుల ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిందనమాట. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే కొంతమంది సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఏం చెప్తున్నారంటే 2008-9లో దాదాపు దేశంలో 220 జిల్లాల్లో నక్సలైట్ సమస్య ఉంది. అది 2024 వచ్చేసరికి కేవలం 5 రాష్ట్రాల్లో కొన్ని పాకెట్స్కి మాత్రమే పరిమితం అయిందని చెప్తా ఉన్నారనమాట. అయితే నక్సలిజం అనేది అభివృద్ధికి ఒక కంటుగా మారింది. నక్సలిజాన్ని అంతం చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తా ఉన్నారనమాట. ఇదే మేధావులు స్వాతంత్రం వచ్చిన కాంచి భారతదేశంలో ఉన్న 6 లక్షల గ్రామాల్లో ఇప్పటికి కూడా బళ్ళల్లో టాయిలెట్స్ లేవు, గ్రామీణ ప్రాంతాలకు వైద్యం అందుబాటు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇప్పటికి కూడా ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం లేదని డిస్కషన్ జరుగుతుంది, విద్య సరిగా లేదని డిస్కషన్ జరుగుతుంది. ఈ మేధావులకి కళ్ళన్నీ ఏం కనపడవు అన్నమాట. అయితే నక్సలిజాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య వాతావరణంలో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అనుభవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ సమాజంలో నివసించే మనలాంటి వాళ్ళతో పాటు ఈ దేశంలోనే నివసిస్తూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ అరాచకాలను వ్యతిరేకిస్తూ వాళ్ళు హింసా మార్గంలో వెళ్ళిపోయినంత మాత్రాన ఈ దేశ పౌరులు కాకుండా పోతారా? భారతదేశంలో చాలామంది ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే క్రమంలో కొంతమంది శాంతి మార్గం అంటే రాయడం ద్వారాగానో ఒక వీడియో తీయడం ద్వారాగానో వాళ్ళ యొక్క వ్యతిరేకతని ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి హింసా మార్గంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళే నక్సలైట్లు. నక్సలైట్లేం దేశద్రోహులు కాదు కదా, ఈ దేశ పౌరులే కదా. కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు దేశంలో ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లో గ్రామాలకు ఏం చేసింది, తర్వాత గిరిజన తండాలకి గిరిజన గూడాలకి ఏం సంక్షేమం తీసుకొచ్చిందో ఆలోచించి నక్సలైట్లను కూడా ఈ దేశ పౌరులుగా పరిగణించి నక్సలైట్లతో చర్చలకు రావాలి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిని కొంతమంది మేధావులు కలిసి నక్సలైట్లని చర్చలకు వచ్చే విధంగా అంటే ప్రభుత్వం కూడా చర్చలకు సహకరించే విధంగా రికమెండ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరిని ఎవరు చంపడానికి అవకాశం లేదు, ఎవరి ప్రాణాలు ఎవరు తీసుకునే హక్కు లేదని మొన్న వరంగల్ సభలో చెప్పుకున్నాడు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలమున్నది కదా అని చంపుకుంటే ఓడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. ఇంతకుముందు ఎమ్మెల్సీ కవిత కూడా నక్సలైట్లతో ప్రభుత్వం చర్చకు రావాలని చెప్పిందనమాట. అంత దూరం ఎందుకు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీ రామారావు నక్సలైట్లను నిజమైన దేశభక్తులు అన్నాడు. వాళ్ళని ఈ సమాజం తప్పుగా అర్థం చేసుకుందని చెప్పిందనమాట. సరే, తర్వాత అదే మనిషి నక్సలైట్ల మీద చాలా తీవ్రంగా వ్యవహరించిండు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.